డయాబెటీస్ వాళ్ళు పాదరక్షల గురించి అంటే డయాబెటీస్ ఫుట్వేర్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు. డయాబెటీస్ వాళ్ళకి ప్రత్యేకంగా ఫుట్వేర్ అనేది పాదరక్షలు అనేవి అందుబాటులో ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కళ్ళు అది వాడాల్సిన అవసరం లేదు. వాడుతున్న పాదరక్షలు ఎలా ఉన్నాయని చూసుకోవాలన్నమాట. అంతే. అది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డయాబెటీస్ వాళ్ళ కాళ్ళులో ఉన్నటువంటి ఎముకలు, కాళ్ళ చుట్టూ ఉన్నట్టు ఆ ఎముకల్లో చుట్టూ ఉన్నటువంటి కండరాలు, ఆ తర్వాత సబ్క్యూటేనియస్ టిష్యూ, దాంట్లో ఉన్నటువంటి చర్మం, ఇదంతా కూడా డయాబెటీస్ మరీ ఎక్కువైపోయి దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే అవన్నీ మెత్తబడిపోతాయి అన్నమాట. కాళ్ళల్లో ఉన్నటువంటి ఆ కణాలన్నీ కూడా, కణజాలాలన్నీ కూడా మెత్తబడిపోయి దానివల్ల మనకి ఎటువంటి చిన్న ఒత్తిడి తగిలినా కూడా అది మనకు గుర్తించలేని పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనం గాజు పెంకుల మీద నడిచి గాజు పెంకు గుచ్చుకున్నా తెలియని పరిస్థితి వస్తుంది, సూదులు గుచ్చుకున్నా తెలియని పరిస్థితి వస్తుంది, ఇసుక మీద నడిచినా మీకు తెలియదు ఇసుక మీద నడిచామా దూది మీద నడిచామా తెలియదు. అంత తీవ్రమైనటువంటి సెన్సరీ న్యూరోపతి, అంత తీవ్రమైనటువంటి మోటార్ న్యూరోపతి, అంటే కండరాలన్నీ పలచబడిపోయేటువంటి సిట్యుయేషన్, అటువంటి సందర్భాలు వస్తే తప్ప మీరు ప్రత్యేకమైన పాదరక్షలు ప్రతి ఒక్కళ్ళు 100% డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరూ వాడాలని అనే అవసరమేం లేదు. డయాబెటీస్ వాళ్ళందరూ ఏంటంటే, ఉన్న పాదరక్షలు మన చెప్పులు మన పాదాలని పాడు చేయకుండా ఉంటే చాలన్నమాట. పాదాలని ఎలా పాడు చేస్తున్నారంటే, ఈ రోజుల్లో కొత్త కొత్త చెప్పులు, కొత్త కొత్త షూస్, ఇవన్నీ ఏంటంటే మనకు ముందు ఉన్నటువంటి వేళ్ళు, మన 5 వేళ్ళు కూడా దగ్గరికి నొక్కి ఒక పాయింటెడ్ షూస్ అనమాట. అంటే ఎదురుగుండా ఒక సూది మొనలాగా ఉండేటువంటి షూస్, అంటే ముందు వెడల్పుగా ఉండి ఒక వేలికి మధ్యలో మరి కొంత కొంత స్పేస్ ఉండి ఒకదాన్ని ఒకటి నొక్కకూడదు, ఒత్తిడి ఉండకూడదు అనమాట. 5 వేళ్ళకి మధ్యలో ఒత్తిడి ఉండకూడదు. ఒత్తిడి ఉంటే చర్మం పాడైపోతుంది, మధ్యలో తేమ ఎక్కువై ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. డయాబెటీస్ వాళ్ళకి ఇది ఎక్కువ అనమాట. కాబట్టి ముందున్నటువంటి 5 వేళ్ళు ఒకదాన్ని ఒకటి అంటుకుని నొక్కి మొత్తం వేళ్ళన్నీ కూడా గుండ్రంగా ఉన్నటువంటి ఫుట్వేర్లో కాకుండా, మీరు చెప్పులు వాడినా లేదా మీరు షూ వాడినా, మీరు ఎటువంటి వాడినా కూడా దాన్ని ఒకదాన్ని ఒకటి నొక్కి ఉంచకూడదు అనమాట. చాలా ముఖ్యం అనమాట. నొక్కటం వలన ముందు వేళ్ళన్నీ కూడా పాడవుతాయి. చాలా ముఖ్యం. అలాగే మన పెద్ద వేలికి ఆ తర్వాత ఉన్న వేలికి మధ్యలో ప్రతి చాలా చెప్పుల్లో మనం మధ్యలో ఒక చిన్న ఆధారం కోసం ఇంకొక చిన్న తాడు కానీ లేదా ప్లాస్టిక్ ముక్క కానీ లేదా తోలు ముక్క కానీ పెట్టి కింద ఉన్నటువంటి చెప్పుకి అంటిస్తాం అనమాట. ఆ పెద్ద వేలుకి మిగతా వేళ్ళకి మధ్యలో మీరు ఆధారం ఏదో, చెప్పు పైకి లేపడానికి మీరు వాడేటువంటి ఆధారం ఏదైతే వాడతారో అది కూడా మొదటి 2 వేళ్ల మధ్యలో ఒత్తిడి కలిగించి అక్కడ కూడా కొంతవరకు డ్యామేజ్ చేసి కొంతవరకు పుళ్ళు పడటం కానీ లేదా ఇన్ఫెక్షన్లు రావడానికి కానీ కారణం అవుతుంది. కాబట్టి చాలా వరకు ఏం చెప్తామంటే, మనం పైన ఈ వేళ్ల మధ్యలో ఎటువంటి ఆధారం ఉంచుకోకూడదు. అంటే ఆ వేళ్ల మధ్యలో ఉండేటువంటి ఆ తోలు కానీ ఆ ప్లాస్టిక్ కానీ ఆ ముక్క లేకుండా 5 వేళ్ళకి కలిపి 5 వేళ్ల మీద పట్టీ అనమాట, ఒకలానే పట్టి ఉండాలి. అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో వెల్క్రో పట్టీలు వస్తున్నాయి, అంటే పైన అడ్డంగా ఉండేటువంటి పట్టీ. అంతేగాని కాళ్ళ మధ్యలో ఒక ప్లాస్టిక్ ముక్క కానీ తోలు ముక్క కానీ పెట్టి దాన్ని ఆధారంగా మనం ఆ 2 వేళ్ళని మొదటి వేలు 2 వేళ్ళు నొక్కి పట్టుకుని దాంతో మనం చెప్పుని పైకి లేపుతున్నాం అనమాట. అలా కాకుండా మొత్తం 5 వేళ్ళు కవర్ అయ్యేటట్టు 5 వేళ్ళు మూసుకునేటట్టు ఒక పట్టీ, అది పాదం మధ్యలోనే ఒకటి ఉండొచ్చు, పాదం చివరిలో వేళ్ళ మీద ఒకటి ఉండొచ్చు అనమాట. అలాంటి పట్టీ పెట్టుకోవాలి. ఇలాంటి పట్టీలు ఈ మధ్యకాలంలో వెల్క్రోవి చాలా తయారవుతున్నాయి. అంటే వదులుగా కూడా పాదం పొద్దున్న ఒక సైజు ఉండొచ్చు, సాయంత్రం ఇంకో సైజు ఉండొచ్చు. పాదాలన్నీ కూడా దాదాపు ఒక సైజులు మారుతూనే ఉంటాయన్నమాట. అది మనం ఎక్కువసేపు నిలబడి ఉంటే ఒక సైజు ఎక్కువ అవుతుంది, పడుకుని ఉంటే ఒక సైజు తగ్గుతుంది. కాబట్టి పాదం సైజుకి అనుగుణంగా మనం పైన ఉన్నటువంటి పట్టీ యొక్క వెడల్పుని మార్చుకోవడానికి వీలుగా వెల్క్రో వాడుతున్నారు. అది వాడుకునేటువంటి అవకాశం ఉంటే అది వాడుకోవచ్చు. లేదా పాదం వేళ్ళన్నీ కూడా ఒకదానికొకటి నొక్కి ఉంచకుండా వదులుగా వాటి మధ్యలో గాలి ఖాళీ ఉండేటట్టు, గాలి ఆడేటట్టు ఉన్నట్లయితే మంచిది అనమాట. ఇక రెండో విషయం ఏంటంటే, ఆర్చ్ ఆఫ్ ద ఫుట్ అంటాం. అంటే మన ముందు వేళ్ళకిను మన వెనకాల ఉన్నటువంటి మడమకి మధ్యలో ఆర్చ్ ఆఫ్ ద ఫుట్, అది చాలా ముఖ్యం అనమాట. అది ఏంటంటే స్ప్రింగ్లాగా పనిచేస్తుంది. అది
ముందు ఉన్నటువంటి పాదానికి వెనకాల ఉన్నటువంటి మడమకి మధ్యలో ఉన్నటువంటి స్ప్రింగ్ అది. దాన్ని మనం ఒక స్ప్రింగ్ లాగా వాడి దాని మీద బరువు వేసి మన శరీరాన్ని పైకి లేపుతున్నాం. ఒక 50-60 కిలోల బరువు ఉన్న మనిషి ఉన్నట్లయితే ఆ పాదం ఆ స్ప్రింగ్ యొక్క ప్రభావంతో 120 కిలోలు పైకి లేపుతుంది. అది తెలుసుకోవాలి. మన శరీరం బరువుకి రెట్టింపు ఒత్తిడి మన ఒక్కొక్క పాదం మీద పడుతుంది అనమాట. కాబట్టి ఆ 120 కిలోల బరువుని పైకి లేపడానికి ఆర్చి వంపు ఉండాలి. అంతేగాని ఆర్చి ఫ్లాట్ ఫుట్, ఆర్చి అనేది ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ వంపు లేకుండా అది ఫ్లాట్గా ముందున్నటువంటి కాళ్ళ ముందున్నటువంటి వేళ్ళ లెవెల్కి వెనకాల ఉన్నటువంటి మడమకి మధ్యలో ఒకలాగే ఉందనుకోండి, అంటే ఒకటే వంపు లేకుండా ఉందనుకోండి, ఆర్చ్ లేకుండా ఉందనుకో దాన్ని ఫ్లాట్ ఫుట్ అంటాం. కొంతమంది జన్యుపరంగా అలాంటి ఫ్లాట్ ఫుట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఏమవుతుందంటే శరీరం పైకి లేపడానికి మనం పాదం మీద వేసేటువంటి ఒత్తిడి పాదం మీద కాకుండా పాదం మధ్యలో ఉన్నటువంటి ఆర్చ్ మీద కాకుండా కాలు మీద కూడా పడుతుంది, మడమల మీద కూడా పడుతుంది, ఎక్కువ శ్రమ కలిగిస్తుంది అనమాట. దాంట్లో కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి ఆర్చ్ మెయింటైన్ చేయడానికి మధ్యలో ఒక రబ్బర్ ముక్క కానీ ప్లాస్టర్ జోట్ అనేటువంటి పదార్థాలు ఉన్నాయి. ఎథాప్లెక్స్ అనేటువంటి పదార్థం ఉంది. ఇవన్నీ ఏంటంటే స్పాంజిల్ లాంటివి అనమాట. అవన్నీ కూడా పాలిస్టర్ స్పాంజిల్ లాంటివి. అవన్నీ వాడుకున్నట్లయితే పాదం మధ్యలో ఆర్చి ఆ వంపుని మెయింటైన్ చేయడానికి మధ్యలో ఎత్తుగా ఉండాలన్నమాట. అంటే ముందు పాదానికి వెనకాల మడమకి మధ్యలో కొంత ఎత్తు ఉండాలి. ఎత్తు ఉన్నట్లయితేనే మనం పైకి దాన్ని స్ప్రింగ్ సహాయంతో మన శరీరాన్ని పైకి లేపగలుగుతున్నాం, మొత్తం శరీరాన్ని. ఆర్చి సపోర్ట్ అంటాం, చాలా ముఖ్యం అనమాట. సరే, ఇక మడమ విషయానికి వస్తే ఏంటంటే మడమ కింద ఆడవాళ్ళు అయితే కొంచెం హై హీల్స్ అని చెప్పి మరీ 2 అంగుళాలు 3 అంగుళాలు కూడా ఎత్తు పైకి లేపినట్లయితే దానివల్ల మనకి రావాల్సినటువంటి ఆధారం ముందు వేళ్ల మీద ఎక్కువ పడుతుంది అన్నమాట. వేళ్ల మీద ఆర్చి మీద పడి కాళ్ళు పాడైపోతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న ఆడవాళ్ళు కొంచెం ఇంత మరీ ఎత్తుగా ఉన్నటువంటి హీల్స్ వాడటం మంచిది కాదు. రెండో విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా హీల్స్ మీద కూడా, అంటే హీల్స్ అంటే మడమల మీద కూడా బరువు ఎక్కువ. మడమల్లో ఎన్నో కండరాలు ఉన్నాయన్నమాట. ఆ కండరాలన్నీ కూడా డయాబెటీస్ వాళ్ళలో కొంచెం మెత్తబడిపోయి ఉంటాయి. కాబట్టి మనకి బరువు లేపటంలో కొంత లోపం జరుగుతుంది. అలాగే లోపల ఆ బరువు లేపటం మెత్తబడిపోవటం వల్ల ఏమవుతుందంటే ఎముకలు కాల్కేనియల్ స్పర్, లోపల ఉన్నదాన్ని కాల్కేనియం అంటాం అనమాట. ఆ కాల్కేనియం ఎముక కొంచెం విరగదు, కానీ కొంచెం ఒక రఫ్ అన్ అవుతుంది, లేదా కొంచెం ఒక పొర ఊడుతుంది అనమాట. దాన్ని కాల్కేనియల్ స్పర్ అంటాం. కాల్కేనియల్ స్పర్ వచ్చిన వాడు నడుస్తుంటే ఆ కాలు మడమ దగ్గర కత్తితో గుచ్చుతున్నట్టు వాళ్ళకి నొప్పి కలుగుతుంది. కాబట్టి కాల్కేనియల్ స్పర్ ఉన్న వాళ్ళు దాన్ని మరి ఆపరేషన్ చేసి, మడమంతా ఆపరేషన్ చేసి దాన్ని తీయలేం. కాబట్టి దాని కింద మెత్తగా ఉండటానికి మనం ప్యాడ్లు, రకరకాల ప్యాడ్లు, మనం ఫుట్ ప్యాడ్లే అనమాట, రకరకాలు అక్కడ మీ కాలు పరిమాణానికి సరిపోయినట్టుగా దాన్ని తయారు చేసి దాని కింద కూడా ఒక మెత్తగా ఉండేటువంటి ప్యాడ్ పెడతారు. అది కూడా ఈ ఎథాప్లెక్స్ కానీ ప్లాస్టర్ జోట్ కానీ ఒకప్పుడు మైక్రోసెల్యులర్ మన హాస్పిటల్స్లో వాడేవాళ్ళం. అంటే అలాంటి చెప్పులు కానీ దొరుకుతాయి. కాబట్టి ముందు వేళ్ళని మనం పాడు చేసుకోకూడదు. ఆర్చి ఫ్లాట్గా ఉండకుండా దానికి మధ్యలో వంపు ఉండాలి. వెనకాల హీల్ మడమ కింద మెత్తగానే ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్న పాదరక్షలు సక్రమంగా ఉన్నట్లయితే ప్రత్యేకమైన పాదరక్షలు వాడాల్సిన అవసరం లేదు. డయాబెటీస్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాళ్ళల్లో ఉన్నటువంటి కండరాలు కానీ లిగమెంట్స్ కానీ మరి అంతా కూడా కొంచెం మెత్తగా ఉంటాయి. అలాగే నాడీ మండలం కూడా అది తీసుకెళ్లాల్సినటువంటి నాడీ మండల వ్యవస్థ కూడా కొంచెం దాని యొక్క సెన్సేషన్స్, మన కాళ్ళలోంచి పైకి వెళ్ళాల్సినటువంటి స్పర్శ జ్ఞానం అవ్వచ్చు, నొప్పి జ్ఞానం అవ్వచ్చు, మంట జ్ఞానం అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంచెం దెబ్బతిని ఉంటాయి. కాబట్టి పాదరక్షలు అన్నీ కూడా సక్రమంగా డయాబెటీస్ వాళ్ళు వాడుకున్నట్లయితే మంచిది. లేదంటే ప్రత్యేకమైన పాదరక్షలు వాళ్ళు ఎన్నో అందుబాటులో ఉన్నాయి, స్పెషల్ ఫుట్వేర్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ అలాంటివి కూడా వాడుకోవచ్చు. ఈ చిన్న చిన్న సలహాలు పాటించి పాదరక్షలను జాగ్రత్తగా చూసినట్లయితే కాళ్ళు పాడవకుండా ఉంటాయి అన్నమాట. కాళ్ళు పాడవుతే మరి దాంట్లో పుళ్ళు పట్టడం, తర్వాత గ్యాంగ్రీన్ అవ్వటం, మరి యాంపుటేషన్స్ ఎక్కువ అవటం, అంటే కాళ్ళలో ఉన్నటువంటి భాగాలను మనం తొలగించాల్సిన అవసరం రావటం, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా జరగకుండా నివారించుకోవడానికి పాదరక్షలు సక్రమంగా మనకి ఉపయోగపడేటట్టుగా ఉండాలండి.